మరొకసారి కోర్టుకి పోలీసులు అయితే హాజరుపరచడం జరిగింది. అది ఏ కేసులో ఇద్దరికి ఇప్పటికే 2 కేసులకు సంబంధించి కూడా రిమాండ్ అయితే విధించారు. మరో 3 కేసుల్లో కూడా ఈరోజు పీటీ వారెంట్ కింద కూడా తీసుకొచ్చినట్టు. అసలు ఏ కేసుల విషయం? మీకు తెలిసిన విషయమే. పోయిన నెల 14వ తారీఖు రవిని అరెస్ట్ చేసినారు. క్రైమ్ 155/2025. ఆ రిమాండ్ కేసు డైరీలో తనని ఇంకో 4 కేసెస్లలో కూడా ముద్దాయి ఉన్నట్టు చెప్పిన విషయం మీకు తెలుసు కదా. అందులో పోయిన వారము క్రైమ్ 1682లో పీటీ రెగ్యులరైజ్ చేసినారు. ఆ మిగతా 3 కేసెస్లో ఇవాళ ప్రొడ్యూస్ చేసి ఇప్పుడు అన్ని కేసెస్లో తను రిమాండ్లో ఉన్నాడు. అంటే ఎప్పటివరకు జుడిషియల్ రిమాండ్? జ్యుడిషియల్ రిమాండ్ 15వ తారీఖు వరకు ఈ 3 కేసులలో. మొన్న క్రైమ్ 1682లో 12వ తారీఖు బెయిల్ ఆర్గ్యుమెంట్స్ ఇవాళ అయినాయండి. పీపీ గారు నాది ఆర్గ్యుమెంట్స్ జడ్జి గారు విని ఫర్దర్ హీరింగ్ కి 3వ తారీఖు వేశారు, డే ఆఫ్టర్ టుమారో. మా వాదన ఏంది, రవికి కేసుకి సంబంధం లేదు, తను పోలీసు వాళ్ళు పెట్టిన సెక్షన్స్ ఇందులో అప్లికబుల్ కాదని మా వాదన. పీపీ గారేమో ఆ కంప్లైంట్లో ఏమున్నదో అదే చెప్పుకుంటూ రవి తప్పు చేశాడని వాదించారు. జడ్జి గారిది ఇద్దరిది మళ్ళీ ఇంకోసారి వింటామని చెప్పేసి 3వ తారీఖుకి పోస్ట్ చేశారు. మేము మా వాదన బిఎన్ఎస్ చట్టం రవికి ఈ కేసుకి అప్లికబుల్ కాదని మా వాదన. అందులో కాపీరైట్ యాక్ట్ అయినా సినిమాటోగ్రఫీ యాక్ట్ అయినా దానికి మ్యాక్సిమం 3 సంవత్సరాలే ఇంప్రిజన్మెంట్. సో పెద్ద శిక్షలు లేవు, పెద్దగా పనిష్మెంట్ ఉండే సెక్షన్స్ లేవు కాబట్టి తనకు బెయిల్ ఇవ్వాలని మేము ఆర్గ్యుమెంట్ చేసాం. ఏం వేయలేదండి, ఇప్పటివరకు అయితే ఏం వేయలేదు. మేబీ వేస్తారో లేదో చూడాలి, వేచి చూడాలి. అదన్నీ ఊహాగానాలండి, అవన్నీ పోలీసు వాళ్ళు బయట మీడియాలో వచ్చే ఊహాగానాలు. అటువంటి విషయం ఏం లేదు. పోలీసులు పెట్టిన కేసులలో బలం ఎంత ఉంది రవికి సంబంధించిన? చెప్పాను కదండి, ఇది ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టేజ్, క్రైమ్ స్టేజ్ కాబట్టి దానిలో బలం ఎంతవరకు రుజువవుతుందా కాదా అనేది ఇప్పుడు ఏం చెప్పలేము. ఛార్జ్ షీట్ వేస్తే మేబీ ఇంకా క్లారిటీ ఉంటుంది, అప్పుడు చెప్పొచ్చు. ఆల్రెడీ 2 పర్యాయాలను విచారణ చేసారు, దానికి సంబంధించిన ఏమన్నా కన్ఫెషన్ రిపోర్ట్ పోలీసులు సబ్మిట్ చేసారు కోర్టుకు, అందులో ఏమని మెన్షన్ చేశారు? 2 సార్లు కూడా రవిని పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ పర్పస్ కి కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ తీసుకున్నప్పుడు 2 సార్లు కూడా అడిషనల్ కన్ఫెషన్ రికార్డ్ చేసినారు. ఇక అది కన్ఫెషన్ లో ఏం రాసినారు, మళ్ళీ తను కోఆపరేట్ చేయలేదని రాసినాడు. పోలీసులు 2 సార్లు కన్ఫెషన్ తీసుకున్నా కానీ అట్లా పోలీసులు అలా ఇవ్వడాన్ని ఏమంటారు మీరు రవి అడ్వకేట్ గా? మేము దాన్ని ఖండిస్తామండి. కోర్టు వారికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అని మేము అంటాం. ముఖ్యంగా రవి మీద ఫోర్జరీ యాక్ట్ కావచ్చు, ఫారెన్ యాక్ట్ జోడించారు. అటువంటి సెక్షన్స్ ఏమి కూడా ఈ కేసులో లేవండి. బిఎన్ఎస్ చట్టం అయితే మా ప్రకారము అసలు అప్లికబుల్ కాదు ఈ కేసు. ముఖ్యంగా పీపీ ఆర్గ్యుమెంట్స్ ఏం జరిగాయి? పీపీ గారు కంప్లైంట్లో ఏముంది, అదే విషయం. తెలుగు ఇండస్ట్రీకి చాలా నష్టం జరిగింది, చాలా ప్రొడ్యూసర్లకు చాలా ఫైనాన్షియలీ లాస్ వచ్చింది. తను చాలా మూవీస్ని పైరసీ చేసి ఐబొమ్మ అనే వెబ్సైట్లో పెట్టినాడు, చాలా ఆర్గనైజ్గా క్రైమ్ చేసినారని వాళ్ళ వాదన చెప్పినారు. ఒక చిన్న వ్యక్తిని ఇలాంటి టార్గెట్గా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ పేరుతో ఇబ్బందులు చేయడం మీ అడ్వకేట్గా ఏం చెప్తారు? ఇప్పుడు తన మీద పెట్టిన కేసే నిలబడదు అని చెప్పేసి మా వాదన. ఇప్పుడు చట్టం ముందర చిన్న వ్యక్తి పెద్ద వ్యక్తి వ్యవస్థ అనేది ఏముండదు. ఎవ్రీథింగ్ ఈజ్ డెల్ట్ బై కేస్ టు కేస్. మా ప్రకారం అయితే ఇందులో బలం లేదు, తొందరలో బయటకు వస్తాడు. బుధవారం మీకు బెయిల్ వస్తుంది అనుకుంటున్నారా? మా ఎక్స్పెక్టేషన్ అయితే బెయిల్ వస్తుందనే ఉంది.